హలో గైస్, వెల్కమ్ టు ద మాస్టర్ క్లాస్. ఈ మాస్టర్ క్లాస్లో మనం ఈ ట్రెండింగ్ ఆబ్జెక్ట్ టాకింగ్ వీడియోస్ ఎట్లా చేయాలో అని మనమైతే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నా ఇంట్రొడక్షన్ అనమాట. సో అసలు నేను మీకు ఇవన్నీ చెప్పడానికి పడితేనా, అసలు నాకేమన్నా వచ్చా అని మీకు చెప్పడానికి నా ఇంట్రొడక్షన్ అనమాట. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్లోకి వచ్చేస్తే నాకు వీడియో ఎడిటింగ్లో 4 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నేను జెన్ఏ నేర్చుకొని దగ్గర దగ్గర ఒక 1 to 1.5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట జెన్ఏలో. సో యా, ఇప్పుడు మనం నా పేజెస్ చూసుకుంటే ఫస్ట్ నా దగ్గర ఒక ఎడిటింగ్ పేజ్ అనేది అయితే ఉంది. ఈ పేజ్లో నేను ఎడిటింగ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ పేజ్ నేను జస్ట్ 1 monthలోనే 18K గ్రో చేశా వీడియో ఎడిటింగ్ వల్ల. సో దాని తర్వాత ఎగ్జామ్స్ వల్ల కొంచెం అవి అయ్యి కొంచెం ఆపేసా. సో దట్స్ ద థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే నా ఏఐ పేజ్ అనమాట. సో ఇది నా ఎప్పటి నుంచో ఉంది నాకు ఈ పేజ్. సో దీంట్లో నేను ఏఐ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో దీంట్లో ఒక 10K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఈ పేజ్ మీకు తెలిసిందే. ఈ పేజ్ నేను మా ఫ్రెండ్ అండ్ మా టీం ఏదైతే ఉందో మా టీం మొత్తం కలిసి ఈ పేజ్ని అయితే మేనేజ్ చేస్తామన్నమాట. సో ఈ పేజ్ మీరు చూసుకోవచ్చు. చాలా మీకు చెప్పిన అవసరం లేదు, ఈ పేజ్ చాలా ఫాస్ట్ గ్రో అయిపోయింది. జస్ట్ ఒక 1 monthలోనే నాకు తెలిసి 100K ఫాలోవర్స్ చేసేసినాం. సో దట్స్ ద థింగ్. అండ్ ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా నేను ఈ మాస్టర్ క్లాస్ తీసుకోవడానికి అర్హుడిని అని చెప్పి. సో దట్స్ ద థింగ్. ఇప్పుడు వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. మాస్టర్ క్లాస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ప్రాంప్ట్ జనరేట్ చేయడం. అండ్ ప్రాంప్ట్ జనరేట్ చేసిన తర్వాత ఆ ప్రాంప్ట్ని మన లాంగ్వేజ్కి చేంజ్ చేసుకోవడం. అండ్ దాని తర్వాత ఆ ప్రాంప్ట్తోని ఇమేజ్ జనరేట్ చేసుకోవడం. ఆఫ్టర్ దట్ వీడియో అనేది మనం అయితే జనరేట్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసుకుందాం. సో ఇక్కడ చాట్‌జీపీటీకి వచ్చేసిన తర్వాత మీకు నార్మల్గా అయితే ఇట్లుంటుంది నార్మల్ న్యూ చాట్ అని ఇట్లుంటుంది. సో ఇక్కడ జీపీటీస్ అని ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో మీకు ఒకవేళ ఈ జీపీటీ బటన్ లేకపోతే డోంట్ వరీ, నేను ఈ మాస్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ చాట్‌జీపీటీకి రీడైరెక్ట్ అయిపోయి మీకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట పక్కన ఈ వైరల్ ఏ టాకింగ్ ఆబ్జెక్ట్ వీడియోస్ అని చెప్పి. అండ్ యా, మీ చాలామంది మీ దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా, ఫోన్స్లో కూడా ఇవి వర్క్ అవుతాయి అనమాట. నేనైతే ల్యాప్టాప్లో చూపిస్తున్నా సో దట్ మీకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది అని కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి. బట్ నేను ఇప్పుడు ఏవేవైతే చేస్తానో అది మొత్తం ఫోన్లో కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ప్రాంప్ట్ జనరేషన్. సో ప్రాంప్ట్ మీద అయితే క్లిక్ చేసిన, జీపీటీస్ మీద క్లిక్ చేసిన. సో దీని మీద క్లిక్ చేసా. ఓకే, వెయిట్ ఎ మినిట్ గైస్. షార్ట్ మీద క్లిక్ చేసి యా, సో మన జీపీటీ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ఏదన్నా ఐటెం పేరు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ పేరు ఇస్తే అది మనకి దాని మీద ప్రాంప్ట్ జనరేట్ చేసేస్తుంది అనమాట. సో అదొక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేస్తుంది, బట్ దాన్ని మనం ఇంకొంచెం అడ్వాన్స్ చేసుకోవాలన్నమాట. బట్ బిగినర్స్కి అవసరం లేదు. బిగినర్స్ అయితే అది ఇచ్చే ప్రాంప్ట్ తీసుకొని డైరెక్ట్ పే చేస్తే సరిపోద్ది అనమాట. దాని తర్వాత మీరు దాన్ని బట్టి అది ఎట్లా ఇస్తుంది ఇమేజ్ని, మనకి ఎట్లా కావాలి ఇమేజ్, దాన్ని బట్టి దానికి మీరు ప్రాంప్ట్స్ ఇచ్చి ఆ ఇమేజ్ని చేంజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక దేని మీద చేద్దాం, ఒక జింజర్ మీద చేద్దాం. సో జింజర్ అని అయితే టైప్ చేసేస్తున్నాడు. జింజర్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత మనకు అది ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో లెట్స్ వెయిట్. ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తుంది అండ్ వీడియో ప్రాంప్ట్ కూడా ఇస్తుంది అనమాట. సో యా, మీరు చూసుకోవచ్చు ఇక్కడ అది ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చింది, వీడియో ప్రాంప్ట్ కూడా ఇచ్చింది అనమాట. సో ప్రాంప్ట్ జనరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది హిందీలో ఇచ్చింది. సో మనం తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలి. జీపీటీస్ తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి అనమాట. కస్టమ్ జీపీటీస్ ఉన్నాయి, బట్ ఆ కస్టమ్ జీపీటీస్ ఏంటంటే అంటే అంత మంచిగా ఉండవు. సో నేనైతే ఇదే వాడుతున్నా. సో దీనికంటే నేను ఇంకా వేరేది అడ్వాన్స్ది వాడతా, బట్ నేను స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇదే వాడినా అనమాట. అండ్ దీనివల్ల నాకు మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో ఫస్ట్ ఇది హిందీలో ఇచ్చింది కదా, దీన్ని మనం తెలుగులో కన్వర్ట్ చేయాలి. జస్ట్ రీప్లేస్ ద డైలాగ్స్ విత్ తెలుగు వర్షన్ ఆఫ్ దీస్ డైలాగ్స్. తెలుగు వర్షన్ ఆఫ్ దీస్ డైలాగ్స్ విత్ నేటివ్ తెలుగు టోన్ అని కొడితే అది మనకి తెలుగులో జనరేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఏదైతే స్క్రిప్ట్ ఉందో తెలుగులో జనరేట్ చేస్తుంది. నమస్తే, నేను అల్లం, నన్ను ఛాయ్లో వేస్తే నేను నీ బాడీని వేడిగా చేసి
స్ట్రాంగ్గా చేస్తాను అని చెప్తుంది. సో మీరు చూసుకోవచ్చు. సో మనకి వితౌట్ ఎనీ మిస్టేక్ మంచిగా తెలుగులో ఇచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా వచ్చింది కదా, సో దీంతో మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవాలి. అండ్ ప్రాంప్ట్ విషయానికి వచ్చినాం కాబట్టి మీకు ఒక థింగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మేము ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఏ ఏ ఏ ఆబ్జెక్ట్ టాకింగ్ వీడియోస్ చేస్తున్నాం. అండ్ జస్ట్ ఇది ఒక పేజే కాదు, మేము చాలా దగ్గర ఒక 10 పేజెస్ దాకా మేము చేసి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈ పేజ్ వైరల్ వెళ్ళిందనమాట. సో మేము ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మాకు అనిపించిన వైరల్ ప్రాంప్ట్స్ అంటే ఏ ఇమేజెస్ అంటే కొన్ని ఇమేజెస్ ఉంటాయి అనమాట. ఆ ఇమేజెస్ ప్రాంప్ట్స్ ఏమైందంటే అవి యూజ్ చేసినప్పుడు, ఆ ప్రాంప్ట్స్ యూజ్ చేసినప్పుడు మా వీడియోస్ చాలా వైరల్ వెళ్తున్నాయి. సో అలాంటి ప్రాంప్ట్స్ అన్నిటిని ఒక 100 ప్రాంప్ట్స్ని మేము ఒక ప్యాకేజ్ లాగా చేసినాం అనమాట. సో ఆ 100 ప్రాంప్ట్స్ని ప్యాకేజ్ లాగా చేసి దాన్ని మేము 99 రూపీస్కి సెల్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు లైక్ 99 రూపీస్కి సెల్ చేస్తున్నారు అది దాన్ని. బట్ అంత రీసెర్చ్ చేసి, అంత వైరల్ వెళ్తున్నవన్నీ రీసెర్చ్ చేసి అవన్నీ ఒక ప్యాకేజ్లో పెట్టి ఇవన్నీ ఫ్రీగా ఇవ్వలేం కదా, సో ఇంత కష్టపడి. సో అందుకనే 99 రూపీస్ అనేది ఒక ఫేర్ ప్రైస్ అని నేనైతే అనుకుంటున్నా. సో దట్స్ ద థింగ్. సో ఆ ప్రాంప్ట్స్ అన్నిటైతే ఒక 99 రూపీస్కి అయితే మేమైతే పెట్టేస్తున్నాం ప్యాకేజ్. సో ఈ మాస్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత అవి ఎలా యాక్సెస్ చేయాలని చెప్పి నేను మీకు చెప్పేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్ మనకు వచ్చింది కదా, ఈ ప్రాంప్ట్ని మనం ఏం చేద్దామంటే కాపీ చేసేద్దాం. డైరెక్ట్ కాపీ చేసేసి గూగుల్ జెమినీలోకి వెళ్ళిపోదాం. గూగుల్ జెమినీకి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే అది మనకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో లెట్స్ వెయిట్ అంటే లెట్స్ జనరేట్స్ ద ఇమేజ్. సో ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలాంటి ఇమేజ్ అయితే జనరేట్ చేసిందో. సో దీంట్లో మనం చేంజెస్ చేసుకోవాలనుకుంటే ప్రాంప్ట్లో మనం చేంజెస్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ ఇమేజ్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ అయితే చేసేసుకోవాలి. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ఏం చేస్తారంటే దానికి మళ్ళీ ఒకసారి చెప్పండి ఏమని, గివ్ దిస్ ఇమేజ్ ఇన్ 4K క్వాలిటీ అని దానికి టైప్ చేసి చెప్పేసేయండి. అది మనకి 4K క్వాలిటీలో ఇస్తుంది. సో లెట్స్ వెయిట్. అండ్ మా దగ్గర ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయన్నమాట. నేను 4 to 5 ఇయర్స్ నుంచి ఎడిటింగ్ చేసినా కాబట్టి నాకు ఎడిటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వీ హ్యావ్ ఎడిటింగ్ కోర్సెస్ టూ. సో ఎడిటింగ్ కోర్సెస్ కాకుండా మీరు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉండి వచ్చినారు కాబట్టి మా దగ్గర ఉన్న కోర్సెస్ గురించి చెప్తున్నా. లైక్ మా దగ్గర అవతార్స్ కోర్స్ కూడా ఉంది. లైక్ అవతార్ కోర్సు దాంట్లో ఏంటంటే అసలు ఒక మనిషిని మొత్తానికి అంటే మొత్తం అతను ఏం మాట్లాడకుండా జస్ట్ అతని ఫోటో ఒకటి ఇస్తే మనం అతని వాయిస్ అండ్ వీడియోని క్రియేట్ చేసేసేయచ్చు అనమాట. సో అలాంటి అవతార్స్ కూడా మేము చేస్తున్నాం. అండ్ మీరు ఒకసారి చూసుకోవచ్చు, లైక్ నా పేజ్లో చూపిస్తాం మీకు. సో వన్స్ హియర్ జనరేటర్ని మీరు కూడా రికార్డింగ్ అవసరం లేకుండా ఇలాంటి వీడియోస్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? ఇది మన అప్డేట్స్ అండ్ టూల్ సిరీస్ లో డే 4. ముందు ఈ ట్యూటోరియల్ అయితే చూసేయండి. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ని రోజులు మనం జస్ట్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఒక్కటే రీప్లేస్ చేయగలుగుతుంది అనుకున్నాం కానీ సో ఇలాంటి అవతార్స్ ఏవైతే ఉంటాయో ఈ అవతార్స్ని మేమైతే లైక్ కొన్ని రోజుల వరకు లైక్ టెస్ట్ చేసినాం. డిఫరెంట్ టూల్స్ అయితే టెస్ట్ చేసి ఒక 6 months నుంచి అన్నిటికంటే బెస్ట్ టూల్ లేదని మేము కనిపెట్టినాం. అండ్ ఆ టూల్ తోటి మేము ఇప్పుడైతే వర్కౌట్ చేస్తున్నాం అనమాట. సో ఆ అవతార్స్ కోర్స్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ నేను ఎండ్లో ఎట్లా యాక్సెస్ చేయాలో చూపిస్తాను అనమాట. సో ఇది మనకి ఒక 4K క్వాలిటీ ఇమేజ్ అయితే మనకి ఇచ్చేసింది. అండ్ దీన్ని డౌన్లోడ్ చేసేద్దాం. అండ్ నేను మీకేం ఫోర్స్ చేయట్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఈ కోర్సెస్ని తీసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ చెప్తున్నా. సో 9 రూపీస్కి మీకు ఈ మాస్టర్ క్లాస్ అయితే ఎండ్ వరకు చూసినట్లయితే మీకైతే వర్త్ అనేది అనిపిస్తుంది. పక్కా 100% నేను గ్యారంటీ ఇస్తాను 9 రూపీస్కి ఈ మాస్టర్ క్లాస్ వర్త్ అని చెప్పి. సో నేనేం చేస్తున్నా అంటే లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు అనమాట, నా ఎక్స్ప్లెనేషన్ కనుక ఇవన్నీ నచ్చితే. సో దట్స్ ద థింగ్. అండ్ ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇమేజ్, దీన్ని మనం ఏం చేయాలంటే ఫ్లోలోకి వెళ్ళాలి. ఫ్లోలోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ విత్ ఫ్లో అని కొడితే అది మనకు ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కొడితే మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ డౌన్లోడ్ అయిన ఇమేజ్ ఉంటుంది కదా, ఈ డౌన్లోడ్ అయిన ఇమేజ్ని తీసుకొచ్చి ఇది ఇచ్చేసాలన్నమాట. సో అది ఇట్లా వస్తుంది ఫస్ట్. సో అది అప్లోడ్ అవుతుంది, అప్లోడ్ అవ్వనివ్వండి. సో మన దగ్గర అవతార్స్ కోర్స్ ఉంది, ఆ ప్రాంప్ట్స్కి బండిల్ ఉంది. అండ్ ఈ ఆబ్జెక్ట్ టాకింగ్స్ ఉంది కదా, ఇది మేము ఏం చేస్తున్నాం అంటే రికరింగ్ పేమెంట్ లాగా తీసుకుంటున్నాం. అంటే మంత్లీ 199 తీసుకుంటున్నాం. అండ్ ఈ మంత్లీ 199లో మీకు ఏమేమి వస్తుందో చెప్తున్నా చూడండి. సో దీంట్లో మీకు
ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ టాకింగ్ వీడియోస్ ఉన్నాయా ఇవి అన్లిమిటెడ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లోలో చూసుకుంటే మనకి 50 క్రెడిట్స్ ఇస్తాడు, ఒక అకౌంట్కి 50 క్రెడిట్స్ ఇస్తాడు. ఆ 50 క్రెడిట్స్ తోటి మనం 2 వీడియోస్ జనరేట్ చేసుకోగలుగుతాం. సో ఆ 2 వీడియోస్ అంటే 2 వీడియోస్ ఇన్ ద సెన్స్ 2 క్లిప్స్ అనమాట 8 సెకండ్స్వి. సో ఆ 8 సెకండ్స్ క్లిప్స్ లైక్ సరిపోవు చాలామందికి. సో ఆ దాంట్లో ఏంటంటే మేము దీన్ని ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలని కూడా చెప్తాం అనమాట. జస్ట్ 199 రూపీస్కి ఒకసారి ఆలోచించండి. సో దట్స్ ద థింగ్. అండ్ అది తీసుకుంటే మీకు ఈ ప్రామ్స్ బండిల్ ఏదైతే ఉందో అది కూడా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఏ అవతార్స్ కోర్స్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ 199 రూపీస్కి ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో మంత్లీ మీరు 199 కడతారు కాబట్టి నెక్స్ట్ ఏవేవైతే ఏ అప్డేట్స్ వస్తాయో ఆ ఏ అప్డేట్స్ని కూడా మేము టైం టు టైం మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. సో దట్ మీరు దాంట్లో ఏ న్యూస్లో మీరు అప్డేట్ ఉండేలాగా. సో దట్స్ ద థింగ్. అండ్ మీరు పేజ్ స్టార్ట్ చేస్తే లైక్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసినట్లయితే మేము మా సైడ్ నుంచి 100% బూస్ట్ అండ్ సపోర్ట్ అయితే మేము మీకు ఇస్తామన్నమాట. లైక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎట్లా గ్రో చేసుకోవాలని కూడా మేము చెప్తాం, ఎందుకంటే మేము ఇన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ గ్రో చేసాం కాబట్టి వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సో ఎట్లా గ్రో చేసుకోవాలని కూడా చెప్తాం. అండ్ మీరు ఒకవేళ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తున్నారు వీడియోస్ అయినా కూడా రీచ్ రావట్లే అంటే మా పేజెస్తో మీ పేజెస్ని కొలాబరేట్ చేసి మరి మీ పేజెస్ని గ్రో చేయడం అయితే జరుగుతుంది అనమాట. మినిమం 2-3 రీల్స్ వరకు మీ పేజ్ గ్రో అయ్యేంత వరకు ఒక 2-3 రీల్స్ అయితే మేము కొలాబరేట్ చేస్తాం అండ్ మీ స్టోరీస్లో కూడా పెడతాం. బట్ మాకు తెలియాలి ఏంటంటే మీరు కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తే అప్పుడు మీకు రీచ్ రాకపోతే అప్పుడు మేము ఇవన్నీ చేస్తాం అనమాట. సో దట్స్ ద థింగ్. అండ్ మీకు ఇన్స్టాగ్రామ్ గ్రోత్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది జస్ట్ 199 రూపీస్కి అనమాట. సో ఒక్కసారి మీరు ఇది తీసుకుంటే మీరు అస్సలు ఇప్పుడు ఈ 9 రూపీస్కి ఎంతైతే వర్త్ ఉందో దీనికి 100x వర్త్ 199 కోర్స్లో ఉంటుంది అనమాట. సో అది నేను గ్యారంటీ ఇస్తాను. దట్స్ ద థింగ్. అండ్ మన మార్చ్ క్లాస్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఈ ప్రాంప్ట్ అయిపోయింది కదా, ఇమేజ్ ప్రాంప్ట్ అయిపోయింది కదా, కింద వీడియో జనరేషన్ ప్రాంప్ట్ ఉంది కదా. సో ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేసేసి ఇక్కడ ఫ్లోలోకి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అనేది ఉంది కదా, ఈ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ అయితే ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మెయిన్లీ ఇక్కడ వీడియో అని ఉంటుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ లైక్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ జనరేట్ అయితే, వీడియో అంటే వీడియో జనరేట్ అవుతాయి అనమాట. దట్స్ ద థింగ్. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ అని ఉంది కదా, సో మీరు ఇంగ్రీడియంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోకండి, ఎప్పుడు ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఫ్రేమ్స్ అనేది సెలెక్ట్ అయింది అనమాట. ఇక్కడ ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అంటే మీకు తెలిసిందే, ల్యాండ్స్కేప్ అంటే మనకి యూట్యూబ్ వీడియో లాగా వస్తుంది, పోర్ట్రేట్ అంటే రీల్ లాగా వస్తుంది అనమాట. దట్స్ ద థింగ్. అండ్ ఇక్కడ వియో 3.1 ఫాస్ట్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా ఉంటుంది. క్వాలిటీ ఏంటంటే మనకి కొంచెం మంచి క్వాలిటీ తోటి వస్తుంది, బట్ 100 క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది అనమాట. బట్ ఫాస్ట్ ఏంటంటే 20 క్రెడిట్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసినాం అండ్ మన ఇమేజ్ అయితే ఇచ్చేసాం. సో జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మళ్ళీ జనరేట్ అవుతుంది అనమాట. మనం వెయిట్ చేయాలి. లైక్ నాకు తెలిసి ఒక 2 minutesలో జనరేట్ అయిపోతుంది మ్యాక్సిమం. సో ఈ జనరేట్ అయ్యేలోపు మన దాని గురించి మాట్లాడుకుంటే లైక్ మీకు ఎన్నిసార్లు చెప్తున్నా అనిపిస్తుండొచ్చు, బట్ అంటే నేను మీన్ టైంలో చెప్తున్నా కదా. సో ఇది జనరేట్ అయ్యేంత వరకు సో నో ప్రాబ్లం. లైక్ 199 మంత్లీ 199 కోర్స్కి మేము ప్రొవైడ్ చేసే అన్ని సర్వీసెస్ చెప్తున్నా, మార్కెట్లో ఎవ్వడు ప్రొవైడ్ చేస్తే నేను నా కోర్స్ ఫ్రీ ఇస్తాను మీకు. 199 రూపీస్కి ఏ అవతార్స్, ఏ ఆబ్జెక్ట్ టాకింగ్ వీడియోస్ ఎట్లా చేయాలి, ఈ ప్రాన్స్ బండిల్, ఇవన్నీ 199 రూపీస్కి ఎవ్వడు ఇయ్యడు. అండ్ నేను మంత్లీ మీకు మా టీం మొత్తం రీసెర్చ్ చేస్తాను అనమాట. అసలు ఇప్పుడు తోపు ఏది ఉంది ఏలో, ఇప్పుడు వాయిస్ జనరేషన్కి ఏది ఉంది, ఏ క్లోనింగ్కి ఏది ఉంది, ఇవన్నీ రీసెర్చ్ చేస్తాను అనమాట. ఈ రీసెర్చ్ చేసిన కంటెంట్ మొత్తం మీకు ఫ్రీగా ఇస్తామన్నమాట మేము. సో దట్స్ ద థింగ్ అనమాట. అండ్ దట్స్ ద థింగ్. మనకి ఇంకా జనరేట్ అవ్వడానికి టైం పట్టేటట్టు ఉంది వీడియో. సో లెట్స్ వెయిట్. సో మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. నమస్తే, నేను అల్లం. నన్ను ఛాయ్లో వేస్తే నేను నీ బాడీని వేడిగా చేసి స్ట్రాంగ్గా చేస్తాను. నమస్తే, నేను అల్లం. నన్ను ఛాయ్లో వేస్తే నేను నీ బాడీని వేడిగా చేసి స్ట్రాంగ్గా చేస్తాను. నమస్తే. సో మీరు చూసుకోవచ్చు మనకైతే వీడియో అనేది అయితే జనరేట్ అయిపోయింది అనమాట. సో ఇది. అండ్ నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. లైక్ ఒకసారి మీకు అంటే చాలామందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ఇంకోసారి చూపిస్తాను అనమాట వేరే ఆబ్జెక్ట్తో ట్రై చేసి. సో నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్తో ట్రై చేద్దాం. ఆరెంజ్ ఎట్లా ఉంటుంది, ఆరెంజ్తో ట్రై చేద్దాం.
ఆరెంజ్ అని టైప్ చేస్తున్నా. సో అది ఇమేజ్ ప్రాంప్ట్ అయితే జనరేట్ చేస్తుంది. లెట్స్ వెయిట్. అండ్ ఆ కోర్స్లో మీకు ఫ్లోలో అన్లిమిటెడ్ క్రెడిట్స్ ఎట్లా వస్తాయి అంటే అన్లిమిటెడ్ వీడియోస్ మనం ఎట్లా జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా నా దగ్గర ఇప్పుడు 50 క్రెడిట్స్ ఉండే, ఇప్పుడు 30 అయిపోయినాయి. ఇంకో జనరేట్ చేస్తే ఇంకా జనరేట్ చేయడానికనే రాదు. బట్ లైక్ మా కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో 119 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో మీకు అసలు ఈ లైక్ ఎట్లా చేసుకోవాలంటే అన్లిమిటెడ్ వీడియోస్ జనరేట్ చేసుకునేలాగా ఎట్లా చేసుకోవాలని చెప్పి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట. సో దట్స్ ద థింగ్. ఆఫ్టర్ దిస్ ఇమేజ్ ప్రాంప్ట్ మనకి జనరేట్ అయిపోయింది. ఇది కాపీ చేసేసి సేమ్ గూగుల్ జెమినీకి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేసేస్తే మళ్ళీ మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ గూగుల్ జెమినీకి కూడా ఒక లిమిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక లిమిట్ తర్వాత అది మనకి ఇమేజెస్ జనరేట్ చేయదు. బట్ మన కోర్స్లో ఈ గూగుల్ జెమినీకి కూడా అన్లిమిటెడ్ ఇమేజెస్ ఎట్లా జనరేట్ చేసుకోవాలని చెప్పి కూడా అక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో గూగుల్ జెమినీ లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో మనకి ఆరెంజ్ అయితే జనరేట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు మనకు ఆరెంజ్ ఎట్లా జనరేట్ అయిపోయిందో. నాకైతే బాగానే ఉందనిపిస్తుంది. మీకు ఇలాంటివి నచ్చకపోతే అంటే ఇట్లా కింద స్పైరల్ వచ్చినాయి కదా ఆరెంజెస్, అవి నచ్చకపోతే మీరు ప్రాంప్ట్లో మళ్ళీ లైక్ చేంజెస్ ఇవ్వచ్చు అనమాట. సో కింద అవి లెగ్స్ ఉన్నాయి కదా అవి తీసేసాయని చెప్పి. సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసేసుకున్న ఇమేజ్ ఇప్పుడు ఫ్లోలోకి వచ్చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని నేను ఇంపోర్ట్ అయితే చేసేస్తున్నా. లెట్స్ ఒక్క నిమిషం. సో అప్లోడ్ అవుతుందన్నమాట ఇమేజ్ ఇందాకట్లాగానే. లెట్స్ వెయిట్. అండ్ ఇప్పుడు మీకు ఒక దాని గురించి చెప్తా. ఇన్స్టాగ్రామ్లో లైక్ గ్రోత్ గురించి మెయిన్లీ ట్రెండ్ ముఖ్యం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ టాకింగ్ ఏ వీడియోస్ వచ్చినాయి, సో ఇది ట్రెండ్ అయింది కాబట్టి దీంట్లో మేము ఇంత ఫాస్ట్గా పేజ్ గ్రో చేసుకోగలిగినాం. సేమ్ అట్లా ట్రెండ్ని పట్టుకోవడం నేర్చుకోవాలన్నమాట. సో మెయిన్లీ ట్రెండ్ అనేది ముఖ్యం. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ టాకింగ్ వీడియోస్ తర్వాత ఇంకో ట్రెండ్ వస్తుండొచ్చు, ఆ ట్రెండ్ని పట్టుకోవడం ముఖ్యం అనమాట. సో ఆ ట్రెండ్ మేము ఏం చేసామంటే ఆ ట్రెండ్ మనకి ఇంకా రాకముందే మేము రీసెర్చ్ చేసామన్నమాట. లైక్ ఏ ట్రెండ్ వస్తుంది, ఇప్పుడు మార్కెట్లో ఏ ట్రెండ్ రాబోతుంది, సో దాని మీద రీసెర్చ్ చేసి మేము ముందే మీకు అప్డేట్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు నేను ఈ పేజ్ ఎప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర January 1 అట్లా స్టార్ట్ చేసిన. ఎందుకంటే అప్పుడు నాకు ముందే తెలుసు ఇవి ఇప్పుడు లైక్ ట్రెండింగ్లోకి రాబోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే నేను ముందే రీసెర్చ్ చేసిన, నేను హిందీ మార్కెట్ చూసిన, ఇంగ్లీష్ మార్కెట్ చూసిన, సో మన తెలుగు మార్కెట్లోకి రాబోతుంది అని చెప్పి నేను ముందే గెస్ చేసి అప్పుడు పేజ్ చేసిన. కాబట్టే ఇప్పుడు 134K ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. సో దట్స్ ద థింగ్. సో మీరు అవి అన్నీ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే మేము మంత్లీ మీకు చెప్పేస్తాం. సో ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఉంది, దీంట్లో వీడియో చేస్తే మీకు గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి మేము మీకు టాపిక్స్ కూడా చెప్తాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో నేనైతే ఆరెంజ్ ఇచ్చేసిన అండ్ ఇక్కడ వీడియో ప్రాంప్ట్ అనేది ఇద్దాం మనం ఆరెంజ్కి. సో వీడియో ప్రాంప్ట్ ఓకే, ఇక్కడ వీడియో ప్రాంప్ట్ ఇచ్చేసా అండ్ జనరేట్ మీద క్లిక్ అయితే చేసేద్దాం. సో జనరేట్ అయితే అవుతుంది అనమాట. లెట్స్ వెయిట్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది అనమాట. సో ఒకసారి ఈ వీడియో అయితే చూసుకుందాం మనం. నమస్తే, నేను ఆరెంజ్. నన్ను తింటే నేను నీ బాడీకి ఫ్రెష్ ఎనర్జీ ఇచ్చి హెల్దీగా ఉంచుతాను. నమస్తే, నేను చూసుకోవచ్చు ఆరెంజ్. మనకు వీడియో ఎట్లయితే జనరేట్ అయిపోయిందో. ఇప్పుడు నేను ఇంకో వీడియో జనరేట్ చేద్దామన్నా కూడా ఇక్కడ రావు, ఎందుకంటే క్రెడిట్స్ అయిపోయినాయి కాబట్టి. ఎందుకంటే ఇది ఫ్రీ మెథడ్ కాబట్టి 9 రూపీస్కి ఫ్రీ మెథడ్ కంటే ఇంకా ఎక్కువ చెప్పలేము. అండ్ దట్స్ ద థింగ్. అండ్ మీకు ఒకవేళ మన మాస్టర్ క్లాస్ నచ్చినట్లయితే మీరు నాకు పర్సనల్గా లైక్ చెప్పండి, లైక్ మీకు మాస్టర్ క్లాస్ ఎట్లా అనిపించింది, 9 రూపీస్కి వర్తా కాదా అని చెప్పి నాకు ఒకసారి గ్రూప్లో లేదంటే నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి, లైక్ 9 రూపీస్కి వర్తా కాదా అని చెప్పి. సో అది. అండ్ మీకు ఒకవేళ జీపీటీస్ కావాలంటే కూడా నాకు మెసేజ్ చేసేయండి, బ్రో ఇట్లా జీపీటీస్ అన్నావు కదా అని చెప్పి నాకు పర్సనల్ డిఎం చేసేయండి, నేను డైరెక్ట్ మీకు సెండ్ చేస్తాను అనమాట. అండ్ గైస్, ఈ మాస్టర్ క్లాస్కి అయితే అంతే. మళ్ళీ న్యూ ట్రెండ్ వచ్చినప్పుడు న్యూ మాస్టర్ క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.